నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్పాండిలో లిస్థెసిస్ అనే కండిషన్ ఎందుకు ఏర్పడుతుంది, దీని లక్షణాలు ఏ రకంగా మనకి కనిపిస్తాయి, అండ్ స్పాండిలో లిస్థెసిస్ని ట్రీట్ చేయకపోతే ఎటువంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది, ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. సార్, స్పాండిలో లిస్థెసిస్ అసలు ఈ కండిషన్ ఎలా ఉంటుంది, ఎందుకు ఏర్పడుతుంది అసలు? మనకి ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అని, లంబార్ స్పాండిలోసిస్ అని, డిస్క్ ప్రొలాప్స్ అని అట్లా మనం చాలా వింటున్నాం. ఈ ఇట్లా ఉండాల్సిన ఎముకలు, ప్రతి ఎముకలు మధ్యలో డిస్క్ అని ఉంటుంది. మనం అవి చూసాం కదా, పక్క నుంచి పెద్ద నరం వెళ్ళిపోవడం. ఈ ఎముకలు దగ్గరకు రావడం, దూరం పోవడం, ఇవన్నీ మనం మాట్లాడాం. స్పాండిలోలిస్థెసిస్ అంటే ఇలా వరుసగా రావాల్సిన ఎముకలు ముందుకు కానీ వెనక్కి కానీ జరిగిపోవడం. సో దానికి ఇప్పుడు ముందుకు వస్తే యాంటీరోలిస్థెసిస్ అన్నది, వెనకపోతే రెట్రోలిస్థెసిస్ అన్నది. ఈ ముందుకు వెనక్కి పోవడం దీనిలో అక్కడ ఫ్రాక్చర్ కూడా అవడం జరుగుతుంది చాలాసార్లు. దానికి లైసిస్ అన్నది, స్పాండిలోలైసిస్. సో మెనీ టైమ్స్ ఇప్పుడు స్పాండిలోలిస్థెసిస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా అనడం జరుగుతుంది. సో గ్రేడ్ 1 అని ఉన్నప్పుడు చాలాసార్లు లైసిస్ రావడం ఛాన్సెస్ తక్కువ, కానీ 2, 3, 4 అట్లా మరీ అంత ముదిరిపోయినప్పుడు లైసిస్ కూడా రావడం, అంటే ఫ్రాక్చర్ కూడా రావడం జరుగుతుంది. సో మనం ఈ యొక్క ఫిల్మ్ చూస్తాం, అది ఏంటి అన్నది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది వెన్నుపూస వరుసగా ఉండదు కదా, ఈ ఎముక చూడండి ఇట్లా డిస్ప్లేస్ అయిపోయింది, కరెక్ట్. సో ఇక్కడ ఈ బోన్ జాయింట్ ఉండదు కదా, ఇక్కడ అన్ని ఇక్కడ చూడండి ఆ జాయింట్ ఫ్రాక్చర్ అయింది, గ్యాప్ వస్తుంది. ఇది స్పాండిలోలిస్థెసిస్, ఈ ఎముక పక్కకి జారడం ప్లస్ లైసిస్, రెండు కండిషన్స్ ఉన్నాయి. సో దీనికి అయితే మామూలుగా మనం అలోపతిలో ఈ ఎముకల్ని కోసి తీసేసి ఇక్కడ ప్లేట్ స్క్రూ పెట్టి ఫిక్స్ చేయడం వరకు సర్జరీ ఉంటుంది. సో ఈ సర్జరీ ఏమీ లేకుండా మా హాస్పిటల్లో కేవలం మసాజ్ ద్వారానే ఎముకల్ని సెట్ చేసి కంప్లీట్ నార్మల్గా, అండ్ ఆ స్పాండిలోలిస్థెసిస్ పక్కకి జారిపోయిన ఎముకల్ని కూడా వరుసగా పెట్టి అక్కడ ఫ్రాక్చర్ అయిన బోన్ని కూడా హీల్ చేసి పంపించిన కేసెస్ ఉన్నాయి. అది మనం ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ. ఓకే, పేషెంట్ పేరు, డేట్ తీసుకున్నది అన్నీ ఉన్నాయి. ఇక్కడ పేషెంట్ది అది అయిపోయినాక, మన ట్రీట్మెంట్ అయిపోయినాక చూడండి ఆ ఎముకలు వరుసగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఫ్రాక్చర్ లాగా ఉన్న బోన్ కూడా జాయింట్ అయిపోయింది. సో ఇది నేను చెప్పేది ఎప్పుడు, ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్ తర్వాత, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మెడికల్ రికార్డ్స్. పేషెంట్స్కి నొప్పి తగ్గుతుంది, బాధ తగ్గుతుంది, కాళ్ళు లాగడం, గుంజడం, తిమ్మిర పట్టడం, మంట రావడం, ఇట్లాంటి లక్షణాలతో పాటు పక్కకి జారిన ఎముకలు కూడా వరుసగా వచ్చిందని పేషెంట్ కూడా తెలుస్తుంది. మళ్ళీ పోయి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసుకోండి. సర్జరీ లేకుండా పరిష్కారం ఉన్నప్పుడు ఎందుకంటే సర్జరీ చేయాలి? అంతే కదా. నేను నా దగ్గరనే అందరు రావాలని చెప్పడం లేదు. మనకేంటంటే పేషెంట్కి ఇష్టం, వాళ్ళకి ఎక్కడ పోవాలంటే వాళ్ళకి ఎక్కడ పోవచ్చు. కానీ కండిషన్ అనేది ఎటువంటి సందర్భంలో ఏర్పడుతుంది? ఇది ఏంటంటే మనకి కింద జారి పడడం అప్పుడే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే లేదంటే బైక్ కానీ కారు కానీ ప్రయాణం చేసినప్పుడు ఎత్తేసి ఆయి 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 అని మెల్లగా 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 ఇలా జరగడం, ఎనీ యాక్సిడెంట్స్, ఫాలింగ్ డౌన్, మళ్ళీ పైకి నుంచి కింద కొంచెం హైట్ నుంచి పడడం, లేదా నడుము దగ్గర మరీ పెద్దగా దెబ్బలు ఏదైనా తగలడం. కొందరికి ఏంటంటే అట్లా ఏం లేదు, కొంచెం ఓవర్ వెయిట్గా ఉండి అట్లా కూర్చొని 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 మల్టిపుల్ సిసేరియన్స్ అవ్వడం, నడుముకి మత్తి ఇచ్చి అక్కడ ఉన్న మసిల్స్ అన్ని వీక్ అయిపోయి అక్కడ అట్లా కూడా డిస్క్ నరాలు ఇదన్నీ ఎఫెక్ట్ అయ్యాయి, మెల్లగా మెల్లగా అది ఇట్లా అవ్వడం. కొందరికి ఏంటంటే మనకి నేను చెప్పిన సడన్ యాక్సిడెంట్స్ రావడం, అట్లా కొందరికి స్పాండిలోసిస్ ట్రీట్ చేయకుండా అట్లా వదిలేసి ఇలాగ రావడం. రకరకాల కారణాలతో దానిది పెయిన్ మాత్రం చెప్పలేనంత బాధ ఉంటుంది. పాపం పేషెంట్కి ఒక అడుగు పెట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పడుకున్నప్పుడు కొంచెం అట్టు తిరగాలి, ఇట్టు తిరగాలని కూడా చాలా కష్టం. మూత్రం మోషన్స్ పోయినది కూడా ఒక్కొక్కసారి కంట్రోల్ పోతుంది. సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం ఉంటుంది, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటిది. లేడీస్కి రకరకాల వేరే ప్రాబ్లమ్స్ ఉంటుంది. స్పాండిలోలిస్థెసిస్ వస్తే ఇంకా నడవడం, అలా కూర్చోవడం ఏది కూడా సాధ్యపడదా? ఫస్ట్ గ్రేడ్ అది గ్రేడ్ బట్టి ఉంటుంది. ఫస్ట్ సెకండ్ గ్రేడ్ అంటే కొంచెం నడవడం, తిరగడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్స్ పెయిన్ కిల్లర్స్ ఇస్తూనే ఉంటుంది కదా. సో పాపం పెయిన్ కిల్లర్స్ మింగి తెలియకుండా కొంచెం నడవడం అనేది ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చాలా వరకు నరాలు కూడా చచ్చిపడిపోవడం ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే మన న్యూరోపతి, సెన్సరీ న్యూరోపతి కానీ, మోటార్ న్యూరోపతి కానీ, పాలీన్యూరోపతి కానీ, రాడికులోపతి కానీ, మోటార్ సెన్సరీ న్యూరోపతి కానీ, డీమైలినేటింగ్ న్యూరోపతి కానీ, అలా రకరకాల సో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు, లేకపోతే డిలే అయింది, ఏమవుతుంది? పడిపోవడం జరుగుతుంది, కాలు పడిపోవడం జరుగుతుంది. అది కూడా డాక్టర్ చాలామంది పేషెంట్ భయపడుతున్నారు, ఇమ్మీడియట్గా సర్జరీకి వెళ్ళాలి, సర్జరీ లేకపోతే దీనికి పరిష్కారం లేదు. దయచేసి అలా కాదమ్మా. అట్లా ఒక్కటే శాస్త్రమే ప్రపంచంలో ఉండదంటే మళ్ళీ ఆయుర్వేదం దేనికి, హోమియో దేనికి, సిద్ధ, యునాని, ప్రాణిక్ హీలింగ్, టిబెటన్ మెడిసిన్, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్, యోగా, న్యాచురోపతి. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని వీల్ చైర్ మీద ఉండే వాళ్ళని కూడా నేను చూశాను సార్. ఇప్పుడు అంటే చాలా ఇయర్స్ అయిపోతుంది, ఇప్పుడు ఆ కండిషన్లోనే ఉన్నారు. సో ఇన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ అనేది సరిగ్గా జరగలేదు కాబట్టి ఇప్పుడు ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? తప్పకుండా తప్పకుండా. మనకి ఎప్పుడు లైఫ్లో హోప్ అనే ఒకటి ఉండాలి ప్రతి ఒక్కరికి. మీకు ఎత్తు విధంగా ఇబ్బందులు ఉంటుందనుకోండి, సర్జరీ అయిపోయింది అనుకోండి, నేను ఇక్కడ ప్లేట్ స్క్రూ పెట్టి ఫిక్స్ చేసి మళ్ళీ కూడా ఎముక పక్కకి జారిపోయి అసలు కదలేని పేషెంట్ కూడా మనం నార్మల్ చేయడం జరిగింది. లోపల పర్టికులర్ స్క్రూ ఫిక్సేషన్ ఉంది కనుక కూడా. సో అది పెద్ద విషయం ఏం కాదు. మీరు ఫస్ట్ కావాల్సినది ఏం టెన్షన్ పడవకండి. ఒక్కటి మనకి ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందని ఉన్నప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడాలి? మనం ఆ టెన్షన్ పడకుండా కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గర కరెక్ట్ వైద్యం చేసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ నేను ఇప్పుడు చూపించిన విధంగా ట్రీట్మెంట్కి ముందు ఉన్న రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత ఉన్న రిపోర్టు కూడా పోల్చుకొని చూడాలి. మీకే తెలిసిపోతుంది మన జబ్బు తగ్గిందా లేదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో స్పాండిలోలిస్థెసిస్ రీజన్స్ అండ్ ఆయుర్వేద ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ. మై ప్లెజర్.